ఏపీ నెక్స్ట్ సీఎం బ్రో? నాకు తెలిసి సిబిఎన్ అనుకుంటున్నాను. వై సిబిఎన్? ఎందుకంటే ఇప్పుడు జగన్ పాలన అంత సరిగా లేదు. సో వీళ్ళ పవన్ కళ్యాణ్ అండ్ సిబిఎన్ ఇద్దరు కలిసి వస్తుంది కాబట్టి సో మేబీ సిబిఎన్ వస్తాడు అనుకుంటున్నాను. అనే చంద్రబాబు గారు సీఎం కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? అంటే జగన్ పాలన అంత సరిగా లేదని వాళ్ళు అనుకుంటారు. సో అందుకని సో మేబీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఈయననే గెలుస్తాడు. నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? సో అప్పుడైతే చాలామంది నెగిటివ్గా ఉండే. సో కానీ ఇప్పుడు ఆయన చాలా చేంజ్ అయింది కాబట్టి మేబీ వాళ్ళ తండ్రి స్థానం ఈయన నిల్చోవచ్చు. నారా బ్రాహ్మిణి మంచి బిజినెస్ మ్యాన్, ఒక పదవి ఇస్తే ఎలా ఉంటుంది ఆవిడకి? ఆమె కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి రాజకీయంలోకి. సో ఆమె కూడా మేబీ అప్కమింగ్ డేస్ రావచ్చు. హిందూపూర్లో హ్యాట్రిక్ కొడతారా బాలయ్య బాబు గారు ఈసారి? అది మేబీ పీపుల్ విల్ డిసైడ్. సో వీ కెనాట్ డిసైడ్. కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? సో కొడాలి నాని ఇప్పుడు ఆల్వేస్ నెగిటివ్గా పోర్ట్రేట్ అయింది. సో రోజా ఆల్వేస్ ఆమె పని అయితే చేయదు, జస్ట్ ఏదో రాజకీయంలో అట్లా ఆ విధంగా ఉంది అంతే. ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్కి రోజా గారికి ఈసారి వైసీపీ నుంచి టికెట్ లేదంటున్నారు, మంచిదే అంటారా? మేబీ గుడివాడ ఆయన అంతగా ఐటీలో ఏం తేలేదు కాబట్టి సో మేబీ ఈసారి వాళ్ళది ఆయన గెలవకపోవచ్చు. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవుతున్నారు, వైసీపీ ఓటమికి నిదర్శనం అంటారా? మేబీ వైసీపీ పాలన బాగలేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా జంప్ అవుతారు. సో మేబీ అదే కావచ్చు, పాలన బాగాలేదు. జగన్ గారు 175కి 175 అన్నారు, అది జరుగుద్దా? పోయినసారి జరిగింది కానీ ఈసారి అయితే మేబీ ఛాన్సెస్ అయితే లేవు. టీడీపీ ప్రచారానికి ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది? మేబీ ఆయన జోక్యం చేసుకోవడం లేదు కాబట్టి మేబీ చెప్పలేము, రావచ్చు. చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం చంద్రబాబే. ఎందుకు? ఓటు ఎవరికి? నా ఓటు ఆల్వేస్ సిబిఎన్. సిబిఎన్ గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో ప్రజల్లో ఉండు, ఐటీని తెచ్చిండు. సో నాలెడ్జ్ కూడా చాలా ఉంది జగన్ మీద కాబట్టి సో ఆయనే గెలవచ్చు. థ్యాంక్ యూ బ్రో. ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు ఆర్ పవన్ కళ్యాణ్. ఎందుకు బ్రో చంద్రబాబు గారు? ఐటీ డెవలప్ చేశాడు, జగన్ ఏం చేశాడు అందుకని. నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ అంటే ఆయనకి ఇంకా చాలా ఆయన చంద్రబాబు లాగా ఎదగాలి, కాకపోతే చూద్దాం. హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు, ఎలాంటి మెజారిటీ వస్తుంది ఈసారి? మళ్ళీ అర్థం కాలేదు. హిందూపూర్లో బాలయ్య బాబు గారికి ఎలాంటి మెజారిటీ వస్తుంది? చూడాలి. ఇక హ్యాట్రిక్ కొడతాడా? హ్యాట్రిక్ అనేది ఇక ప్రజల గుండెల్లో అభిమానాన్ని బట్టి ఉంటుంది ఇక. ఓకే. అండ్ వైసీపీ పాలనపై మీ కామెంట్స్ ఏంటి? వైసీపీ పాలన అంటే దోపిడీ, దౌర్జన్యం. అండ్ ఈసారి అంటే రోజా గారికి టికెట్ లేదంటారు వైసీపీ నుంచి, మంచిదే అంటారా? మంచిదే చాలా. ఓకే. ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ వల్ల ఏమైనా వర్క్ జరిగినాయంటారా ఐటీ కంపెనీల వల్ల? ఏం జరగలే. ఓకే. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవుతున్నారు, వైసీపీ ఓటమికి నిదర్శనం అంటారా? నిదర్శనమే. వైసీపీ పాలనలో 2 మైనస్ పాయింట్లు చెప్పండి బ్రో. వైసీపీ పాలన ఐటీ లేదు, ప్లస్ ప్రజలకి అభివృద్ధి లేదు, రోడ్స్ కానీ ఏదైనా. సో అది. చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు. మీ ఓటు ఎవరికి? చంద్రబాబుకి. బాబు గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు? బాబు అంటే ఇంకా అసలు ఎదురు లేదు, తిరుగులేదు. టీడీపీ ప్రచారానికి ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుంది? ఇంకా అసలు చెప్పలేము. ఇక చాలా వారు వన్ సైడ్ అయిపోతుందంట. సైడే పార్టీ కూడా వన్ సైడే ఇక. థ్యాంక్ యూ బ్రో. ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు. ఎందుకు అంటే మా తెలంగాణ చూస్తే మీకు తెలిసిపోతే ఆన్సర్ నేను చెప్పనవసరం లేదు. ఇక తెలంగాణ ఎంత డెవలప్ ఉంది. ఇంతకుముందు సీఎం చేసింది కదా చంద్రబాబు. ఇక ఐటీ తెచ్చింది ఎవరు ఫస్ట్? చంద్రబాబు కదా. మరి ఆంధ్రాకి ఇంకా రాజధాని లేదు. సో అర్థం చేసుకోవాలి మీరే ఇక. అండ్ హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు, ఎలాంటి మెజారిటీ వస్తుంది ఆయనకి ఈసారి? మెజారిటీ చెప్పలే కానీ మళ్ళీ అతను గెలుస్తాడండి. హ్యాట్రిక్ కొడతాడా? ఖచ్చితంగా కొడతాడు. ఓకే. అండ్ నారా బ్రాహ్మిణి మంచి బిజినెస్ మ్యాన్, ఒక మంచి పదవి ఇస్తే ఎలా ఉంటుంది? ఒక ఛాన్స్ ఇవ్వాలి, ఒకసారి చూడాలి కదా మహిళ. ఓకే. అండ్ లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏందన్న? 3000 కిలోమీటర్ ఇవ్వగలం, సక్సెస్ చేశారు కదా? సక్సెస్ చేశాడు, సక్సెస్ అవుతాడు పక్క. ఫ్యూచర్ సీఎం అనుకోవచ్చా లోకేష్ గారు? ఫ్యూచర్ బాబు తర్వాత చెప్పలేమన్నా. ఎన్టీఆర్ వస్తే బాగుండు. అండ్ ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుందన్న? అంటే ప్రచారానికి ఎలా ఉంటుంది వస్తే? ఎన్టీఆర్ వస్తే వారు వన్ సైడ్ క్లీన్. వైసీపీ పాలనపై కామెంట్స్ ఏంటి? జగన్ పక్క పొంటున్న చీడపురుగులే రాజకీయం
ఇంకా అతన్ని అణచివేస్తున్నారు. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవుతున్నారు. వైసీపీ ఓటమికి నిదర్శనం అంటారా? నిదర్శనమే చెప్పచ్చు, ఇంకేంది ఇక. ఓకే. అండ్ ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ వర్కబులేనా అన్న? నాకు ఐడియా అంటే కేటీఆర్ కనిపిస్తారన్న. ఎవరు కనిపించారంట? కనిపించారు. చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు అన్న. మీ ఓటు ఎవరికి? ఆ? మీ ఓటు ఎవరికి? తెలంగాణ. బట్ థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్, ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. థ్యాంక్ యూ అన్న. ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు. వై చంద్రబాబు నాయుడు? టీడీపీ మేమే కాంటాక్ట్ చేసినాం ఇక్కడ సోమజిగూడ డివిజన్. అంటే చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు ఈసారి రారు అని రోజా గారు అంటారు, మీరేమంటారు? రోజా మాట్లాడేది మాట్లాడుతుందండి, ఆమెకేమి అట్లా మాట్లాడేది వేస్ట్ మాటలు. చంద్రబాబు నాయుడు పక్కా వస్తాడు, లోకేష్ బాబు కూడా వస్తాడు. నారా బ్రాహ్మణికి మంచి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు చాలామంది, మీరేమంటారు? మంచిదే. హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు, ఈసారి ఎలాంటి మెజారిటీ వస్తుంది? మస్తు మెజారిటీతో వస్తుంది, హ్యాట్రిక్ కొడుతుంది. అండ్ కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? కామెంట్స్ అదే రోజా మీద అంటే కంపల్సరీ ఎవరైనా అగెనిస్టే ఉన్నది. అండ్ సార్ ఇంకో విషయానికి వస్తే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అవుతున్నారు, దానికి మీరేమంటారు? మంచిదే కదా, అక్కడ జీరో అవుతుంది కదా. ఓకే. అండ్ జగన్ గారు అంటున్నారు కదా 170కి 175 అని, మీరేమంటారు? రాడు, 175 రానే రాడు. ఈసారి చంద్రబాబు గారు రికార్డులు షేక్ చేస్తారంటారా? షేక్ చేస్తారు. చంద్రబాబు గారి గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారు మీరు, ఆయన గురించి చెప్పమంటే? చంద్రబాబు నాయుడు తెచ్చింది హైటెక్ సిటీ, డెవలప్ చేసింది ఆయన్నే. ఈ ఏరియాలో కాంగ్రెస్ ఉన్నప్పుడు జమానాలో ఈయన చంద్రబాబు నాయుడు కింగ్. ఒకవేళ మళ్ళీ జగన్ సీఎం అవుతే? జగన్ రాడండి, వేస్ట్. జగన్ అస్సలు రాడు, జగన్ రాడు. ఓకే. జగన్ గారు అంటే ఆయనలో నచ్చని క్వాలిటీ ఏంటి మీకు? జగన్ గారిలో నచ్చని క్వాలిటీ ఏంటి? జగన్ ఏమి కుంభకోణం ఏమున్నది ఆడ, అంతా రోడ్లు చక్కగా లేవు, ఏవి చక్కగా లేవు, కానీ మాటలు మాట్లాడడమే ఉన్నది. అంతేగాని వేస్ట్, ఏం పని వర్క్ చేయడు. ఏమన్నా అంతే అవి ఫండ్స్ అవి ఇవి ఇస్తున్నాడు, 10,000 15,000 రూపాయలు ఇస్తున్నారు, దాంతో ఇంప్రూవ్ అయిపోతున్నాను అనుకుంటున్నాను, కానీ కాడు కూడా. చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. థ్యాంక్ యూ సార్.